మీ ఏరియాలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? మంచిగానే ఉందమ్మా. కార్యక్రమాలు అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. వాటర్ సమస్యలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అన్ని విధాల వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, ఇంటికి కూడా వచ్చి అడుగుతూనే ఉన్నారు. అడిగిన తర్వాత సమాధానం లేకపోతే వాళ్ళు చెప్తా ఉన్నారు. కొన్ని పాత 2002ది అది దొరుకుతలేవు. ఇప్పుడు మా అమ్మ కాదు, ఇప్పుడు మీకు ఎక్కువగా నీటి కొరత ఎక్కువగా ఉందని ఏరియాలో అందరు చెప్తున్నారు. మరి నీరు పారుదల అనేది టైం టు టైం ఉంటుందా? టైం టు టైం వస్తుంది? నీళ్ళైతే వస్తున్నాయి అమ్మా, నీళ్ళైతే వస్తున్నాయి. ట్యాంకులు ఏమని తెప్పించుకుంటున్నారు? ఏం లేదు, వాటర్ ట్యాంకర్ రావడం లేదు, కానీ నీళ్ళు మాకైతే వస్తున్నాయి అమ్మా. దేవుని దేవాలే వస్తున్నాయి, ఎందుకు అవుతుందని చెప్పాలి. మా ఇంటికి అయితే వస్తున్నాయి అమ్మా, నల్ల వస్తుంది. 3 రోజులకు ఒకసారైనా నల్ల వస్తుంది. బిడ్డ కరెక్టే, నీళ్ళది చాలా ఉన్నది ఆ ఏరియాలో. ఎట్లా వస్తున్నాయమ్మా? రోజు వస్తున్నాయా? రోజు ఇచ్చి రోజు ఏదో 3 రోజులకు ఒకసారి మరి టైం ఎంతసేపు ఇస్తుండు? 1 గంట ఇస్తాడు. గంట. మరి సరిపోతలేవా అవి? ఎట్లీస్ట్ 10 మంది సన్నం ఇక్కడంతా వాటర్ సప్లై అంతా మా ఊళ్ళో అంతా బాగానే ఉంది. అక్కడైతే మాకు ఇంట్లో అయితే అంత సప్లై వాటర్ ఉంది. నా అవంతి తోటలో ఉంటాను, అంతా వాటర్ సప్లై అంతా బాగానే ఉంది. అంతా ట్యాంకర్లు ఏమైనా వేయించుకుంటున్నారా మీరు? ఏం పెంచుకోవట్లేదు, వచ్చే నీళ్ళు సరిపోతుంది. వచ్చిన మాకు సరిపోతున్నాయి. రెండు రోజులు వచ్చి వాటర్ ట్యాంక్ వదులుతారు. మాకు వాటర్ అయితే మాకు ఫుల్గా ఉంది, మాకైతే వాటర్ సప్లై ఉంది. మాకు ప్రాబ్లం లేదు. అది అంటే మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉందండి? మా ఏరియాలో డెవలప్మెంట్ కొత్త వచ్చారు కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది. ఓకే. అంటే మీకు ఎక్కడైనా డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, గుంతలు పడడం కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అటువంటి సమస్యలు మాకు లేవు. కార్పొరేటర్ కానీ అలానే ఎమ్మెల్యే కానీ రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం, పని చేయడం, చేయించడం లాంటివి చేస్తున్నారా? అలా అటువంటి లేవు. వస్తున్నారా ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్? ఎమ్మెల్యే కార్పొరేషన్ అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏ పార్టీ వస్తుంది అంటారు? ఆ విషయం నాకు తెలియదు మేడం.